నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, అందుకు నిరసన తెలియజేస్తూ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. రోడ్లపై బైఠాయించి పోరాటం చేయడం మాకేం కొత్త కాదంటూ ట్వీట్ చేశారు. ఇక ఉద్యమ సమయంలో రోడ్డుపై నిరసన తెలియజేస్తూ చేసిన పోరాటాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకే ఉందంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక నిన్నటి విషయానికి వస్తే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద ఎవరు మాట్లాడవద్దని ప్రభుత్వ పెద్దలు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్లను మీడియా ముందుకు పాయింట్ వద్దకు వెళ్లొద్దంటూ మార్షల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీనిపై హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి సహా మాజీ మంత్రులందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కింద కూర్చొని ఆందోళన చేపట్టారు. మీడియా పాయింట్ వద్ద కాకుండా బయటనైనా తాము మీడియాతో మాట్లాడుతామని ఎమ్మెల్యేలు చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ విమర్శించారు. రాజకీయ పార్టీల ఎలక్ట్రల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు